హిందీలో బంద్ కర్నా అంటే తెలుగులో మూసివేయడం అని అర్థం వస్తుంది. బంద్ కరో అంటే మూసివేయు. మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ మనకంటే చిన్నవాళ్ళకి ఏదైనా మూసివేయు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో బంద్ కరో అని చెప్పాలి. అదే మనకంటే పెద్దవాళ్ళకి విత్ రెస్పెక్ట్తో చెప్పాల్సి వచ్చినప్పుడు మూసివేయండి అని చెప్తాం కదా, అలాంటప్పుడు హిందీలో బంద్ కరియే అని చెప్పాలి. బంద్ మత్ కరియే అంటే మూసివేయకండి. బంద్ మత్ కరో అంటే మూసివేయకు. హిందీలో బంద్ కరూ క్యా అంటే తెలుగులో మూసివేయనా అని అర్థం వస్తుంది. దీన్ని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తలుపు మూసివేయనా అని అడగాల్సి వచ్చినప్పుడు హిందీలో దర్వాజా బంద్ కరూ క్యా అని అడగాలి. ఈ ఎగ్జాంపుల్లో దర్వాజా అంటే తలుపు. అలానే పుస్తకం మూసివేయనా అని అడగాల్సి వచ్చినప్పుడు హిందీలో కితాబ్ బంద్ కరూ క్యా అని అడగాలి. ఈ ఎగ్జాంపుల్లో కితాబ్ అంటే పుస్తకం. నెక్స్ట్ వన్ బంద్ కరోగే క్యా అంటే మూసివేస్తావా. నెక్స్ట్ వన్ బంద్ కర్ దేంగే అంటే మూసివేస్తాం. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఖిడ్కీ బంద్ కర్ దో మచ్చర్ ఆ రహే హే అంటే కిటికీ మూసివేయు దోమలు వస్తున్నాయి. ఈ ఎగ్జాంపుల్లో మచ్చర్ అంటే దోమలు. నెక్స్ట్ వన్ మేరే జానే కే బాద్ దర్వాజా బంద్ కర్ లేనా అంటే నేను వెళ్ళిన తరువాత తలుపు మూసేసుకో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.